మాజీ మంత్రి కాంగ్రెస్ ఎమ్మెల్సీ మొహమ్మద్ జానీను గుంటూరు తూర్పు టీడీపీ నేతలు సత్కరించారు. మైనార్టీలకు కేంద్ర బిందువుగా చెప్పుకునే మాయాబజార్లోని టీడీపీ మైనార్టీ నేత షౌకత్ కార్యాలయంలో జానీను ఆ పార్టీ నేతలు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ హిదాయత్తో పాటు పలువురు టీడీపీ నేతలు మొహమ్మద్ జానీకు శాలువా కప్పి సత్కరించారు. జానీ లాంటి సీనియర్ నేత టీడీపీలో చేరడం చాలా ఆనందనీయమని మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ హిదాయత్ అన్నారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడారు. మా అందరికి గురువర్యులు, సీనియర్ రాజకీయ నాయకులు, మాజీ మంత్రివర్యులు మొహమ్మద్ జానీ గారిని మాయాబజార్కు ఆహ్వానించి పాత కొత్త మిత్రులందరితో గెట్ టుగెదర్ ఏర్పాటు చేశారు. జానీ గారు తెలుగుదేశం పార్టీలో చేరికతో గుంటూరు తూర్పు నియోజకవర్గంలోనే కాదు, మొత్తం ఆంధ్రప్రదేశ్లో మైనారిటీ వర్గాలలో ఒక చైతన్యం వచ్చింది. తెలుగుదేశం పార్టీ పట్ల సానుకూలత వ్యక్తమవుతుంది. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మైనారిటీ సంక్షేమం కోసం చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకువెళ్ళటానికి ఇప్పుడు మంచి అవకాశం వచ్చిందని అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా గుంటూరు ఈస్ట్ నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రధాన నాయకులు, అలాగే గౌరవనీయులు పార్లమెంట్ సభ్యులు గల్లా జయదేవ్ గారు కూడా వచ్చి మొహమ్మద్ జానీ గారికి అభినందనలు తెలిపారు. వారి కుటుంబంతో జానీ గారికి ఉన్న ఆత్మీయ అనుబంధం గురించి కూడా వారు గుర్తు చేసుకున్నారు. జానీ గారి రాక తెలుగుదేశం కార్యకర్తలకు, మైనారిటీ నాయకులందరికీ సంతోషాన్ని వ్యక్తం చేస్తుందని ఈ సందర్భంగా తెలుపుతూ, జానీ గారికి తెలుగుదేశంలో వచ్చిన సందర్భంగా ఆయనకి ముస్లిం సోదరులందరూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. దాని ముఖ్య అతిథిగా విచ్చేసిన గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ గారు, అలాగే గుంటూరు తూర్పు ఇన్ఛార్జ్ మద్దాల్ గిరి గారు, మైనార్టీ కార్పొరేషన్ ఫైనాన్స్ చైర్మన్ హిదాయత్ గారు, అలాగే రహమతుల్లా గారు, షరీఫ్ గారు, గఫార్ గారు, నగరంలో ఉన్న డివిజన్లో అధ్యక్షులు అందరూ కలిసి వాళ్ళ జానీ గారికి, ముస్లిం సోదరులు, మత పెద్దలు అందరూ కలిసి జానీ గారు సన్మానించి జానీ గారు తెలుగుదేశం పార్టీలో చేరినందుకు ముస్లిం సోదరులందరూ ధన్యవాదాలు తెలుపుతున్నారు.